సన్నిధిలో పరిశుద్ధుడైన యేసయ్య నామం మనమందరము కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఈ మంచి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేయటానికి దేవుడిచ్చిన ఈ మంచి ప్రశస్తమైన దినాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనమందరము కూడా బలపరచబడటానికి ఈ పూట ఇంతవరకు కూడా పాటల ద్వారాను స్తుతి ద్వారా ప్రభు నామాన్ని గొప్ప చేయటానికి దేవుడిచ్చిన విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. గడిచిన దినాలన్నీ ప్రభు మన అందరినీ కాపాడి మరొక పర్యాయం దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, నా జీవితాలలో దేవుడు మేలు చేయాలని ఆశిస్తున్నాను, కానీ ఏమాత్రము కూడా దేవుడు నా జీవితంలో మేలు చేయట్లేదు. చాలా మంది అనుకుంటున్న విషయాలు ఏంటంటే, నేనేదైతే ఆశపడుతున్నానో, నేనేదైతే కోరుకుంటూ ఉన్నానో, నేనేదైతే ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నానో అది నా జీవితంలో ఏమాత్రము కూడా జరగట్లేదు అని చాలా మంది నిరుత్సాహపడేటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. నేను ఈ పూట చెప్పే మాట ఏంటంటే, దేవుడు మన ఆశను నెరవేర్చేవాడై ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉంది. మన కుటుంబంలో మనం ఏదైతే ఇది జరగాలి అని అనుకుంటామో, మన వ్యక్తిగత జీవితంలో ఇది జరిగితే బాగున్ను అని అనుకుంటామో, దేవుడు తప్పకుండా మన ఆశను తీర్చేవాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ కొన్ని పర్యాయములు దీవించబడినటువంటి కుటుంబానికే మనం ఒక కీడుగా మారిపోయే పరిస్థితులు కనబడతాయి. దీవించబడినటువంటి ఒక కుటుంబానికే మనము ఒక శ్రమను, ఒక కీడును, ఒక నష్టాన్ని కలుగు చేసేటటువంటి వారిగా మనం మారిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక మాట నేను మీకు తెలియజేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయం, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం. అంతలో వాడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించున్నదని తెలియుటకై మనము చీట్లు వేద్దుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను అను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. యోనా గ్రంథములో ఈ మొదటి అధ్యాయం 7వ వచనములో రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే, అక్కడ పెను ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితులు, అక్కడ వారు ప్రయాణించేటటువంటి వాడ మునిగిపోతున్నటువంటి పరిస్థితులు, వారు ఎంతగానో ఆ వాడ మునిగిపోతూ ఉంటున్నప్పుడు వారు ఎంతగానో సర్వ ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంటున్నారు. వారి దగ్గర ఉండేటువంటి సామాగ్రి అంతటిని కూడా సముద్రములో పడవేసేస్తున్నారు. వాడ తేలుకైతే మనము నెమ్మదిగా, మనము క్షేమంగా ప్రయాణించగలుగుతాము అని వాడలో ప్రయాణించేటటువంటి వారందరూ కూడా వారి వారి యొక్క సంపద, వారి వారి యొక్క సామాగ్రి, వారి వారి యొక్క కలిగినటువంటి ఇవన్నీ కూడా నీళ్లలో, సముద్రములో వేసేటటువంటి పరిస్థితులు కనబడుతూ వస్తూ ఉంటున్నాయి. అంతేకాకుండా పిల్లరా, ఇప్పుడు ఆ వాడను చక్కగా క్షేమంగా నెమ్మది కలిగి నిమ్మలముగా
వారు వాడలో ప్రయాణించడానికి మరొక ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. 13వ వచనాన్ని మనం చదివితే, వారు వాడను దరికి చేర్చుటకు తెడ్లను బహు బలముగా వీసిరి గాని తన గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను అనుంది. ఒకటి, వారు సముద్రములో వారి సామాన్లన్నీ కూడా పడివేస్తారు. ఇప్పుడు మనము మునిగిపోకుండా మన వాడ తేలికై మనము సముద్రం మీద ప్రయాణం చేద్దాము, మనము దరికి వెళదాము అనేటువంటి ప్రయత్నముతో వారు ఏం చేశారంటే, మొదట వారి దగ్గర ఉన్న సామాగ్రి అంతటిని కూడా సముద్రములో పడివేశారు. రెండవది వారు చేసిన పనేమిటి అనంటే ఇప్పుడు ఆ వాడను దరికి చేర్చటానికి, ఆ వాడలో ఉండేటువంటి వారందరూ సురక్షితముగా దరికి వెళ్ళటానికి తెడ్లను ఉపయోగించి బలముగా ఆ తెడ్లను నీళ్లలో వేసి బలముగా వీస్తూ ఉంటున్నారు. బలముగా ఆ గాయక వాడను లాగుతూ ఉంటున్నారు. గాలి బలముగా వీచటం వలన జరుగుతూ ఉన్న విషయం ఏమిటంటే, వారు ఎంత ప్రయత్నం చేసినా గాని వారి ప్రయత్నం అంతయు కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది అని రాయబడుతూ ఉంటుంది. ఈరోజు చాలా మంది కుటుంబాలు అలాగే సముద్రం మీద ప్రయాణిస్తున్నటువంటి వాడ గాలికిని, అలలకును, తుఫానుకును చాలా కొట్టబడుతూ ఇదిగో అద్దరికి వెళ్ళటానికి లేక దరికి వెళ్ళటానికి ఏమాత్రము అవకాశము లేనంతగా ఇదిగో ఆ వాడను దరికి చేర్చటానికి చాలా కష్టపడుతూ ఉన్నట్లుగా చాలా మంది వారి కుటుంబాన్ని ఈదుకునే పరిస్థితుల్లో, వారి యొక్క కుటుంబ యొక్క భవిష్యత్తును దరికి చేర్చుకునే విషయంలో చాలా ప్రయత్నాలు చేసేవారు ఉంటున్నారు. కానీ ఈ పూట ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే సఫలమైపోతూ ఉన్నాయి. ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాము, కానీ ఆ ప్రయత్నాలు ఏమైపోతున్నాయో తెలుసా? సఫలము కావట్లే. అంటే విఫలమైపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. ప్రతి ప్రయత్నం ఏమైపోతూ ఉంటుందనంటే వ్యర్థమయ్యే పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, మన జీవితంలో దేవుని సహాయం ఉంటే మన ప్రయత్నాలు విజయవంతముగా మారుతాయి. దేవుని సహాయము గాని మన జీవితంలో ఏమాత్రము లేని పక్షంగా మనం ఎంత ప్రయత్నము చేసినా కానీ ఏమాత్రం మన ప్రయత్నం ఏం కాలేదో తెలుసా? విజయము కాలేదు, సఫలము కాలేదు. ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోతూ ఉంటుంది. చాలా మంది కుటుంబాల్లో ఇదే అనుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి నేను ఈదుకుంటూ వెళుతున్నాను, ప్రయత్నించుకుంటూ వెళ్తూ ఉంటున్నాను, కష్టపడుకుంటూ వెళ్తూ ఉంటున్నాను. ఏమాత్రము కూడా ఈ సంవత్సరము కాక మరొక సంవత్సరమైన నా జీవితంలో ఒక మేలు జరగాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ నా ప్రయత్నం అంతా ఏమైపోతూ ఉంటుందనంటే వ్యర్థమైపోతూ ఉంటుంది అని చాలా మంది బాధపడిన సంఘటనలు చాలా మంది జీవితాలలో చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈ పూట నేనేమంటానో తెలుసా? నీవు చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోవచ్చు, నీవు చేసే ప్రతి ప్రయత్నం విఫలమైపోవచ్చు. కానీ నీ దోణిలో యేసయ్య ఉన్నప్పుడు నీ దోణి దరికి చేర్చటానికి నీ దోణిలో యేసయ్య ఉండగా నీవు చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థము కాకుండా సఫలమయ్యే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు మన కష్టార్జితాన్ని, దేవుడు మన ప్రయత్నాన్ని, దేవుడు మన జీవితంలో ఆయన ఉన్నప్పుడే మన ప్రయత్నములన్నీ కూడా విజయవంతముగా మారుతూ ఉంటాయి. అందుకనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు.
ఎంతగానో ప్రయత్నించాడు. ఎందుకని అనంటే ఒక్క చేప పడకపోతుందా, నా ప్రయత్నములో ఒక చేప నేను పట్టకపోతానని పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. బైబిల్ ఏం చెప్తుందనంటే రాత్రంతా పేతురు ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. చాలా నిరుత్సాహంతో, చాలా బాధతో, ముఖము చిన్నబుచ్చుకొని తన వలగడుక్కుంటున్నాడు. ఇంకా ఒడ్డుకొచ్చి రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప పేతురు వలలో చిక్కలేదు. చాలా ముఖం చిన్నబుచ్చుకొని బాధపడుతూ ఆయన వలగడుక్కుంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. ప్రయత్నిస్తున్నాం కానీ సఫలము కావట్లేదు. ప్రయత్నిస్తూ ఉంటున్నాం కానీ విజయము పొందుకోలేకపోతున్నాం. ప్రయత్నిస్తూ ఉంటున్నాం కానీ నా ప్రయత్నం, నా కష్టం అంతయు కూడా వ్యర్థమైపోతూ ఉంది అని చాలా మంది బాధపడుతున్నారు. పేతురు కూడా అలాగే బాధపడుతున్న సమయంలో పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. వచ్చి పేతురుని అడుగుతున్నారు, పేతురు ఏం చేస్తున్నావు అని. పేతురుతో యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప పట్టలేకపోయాను అన్నాడు. రాత్రంతా ప్రయత్నం చేశాను కానీ ప్రయత్నమునకు తగినటువంటి ఫలితం ఏది కూడా నేను పొందుకోలేకపోయానని యేసు ప్రభుకి సమాధానం ఇస్తున్నాడు, చెబుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీ దోణె కొంచెం లోతుకి తీసుకొని వెళ్ళు, నీవు వల విసురు నీవు అని యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడితే వెంటనే పేతురు యేసు ప్రభుతో అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేపైనను పట్టలేకపోయాను, అయినా నీ మాట చొప్పున వెళ్తాను అన్నాడు. రాత్రంతా తన ప్రయత్నం, రాత్రంతా తన ప్రయాస ఏమైపోయిందో తెలుసా? వ్యర్థమైపోయింది, వ్యర్థమైపోయింది. కానీ యేసు ప్రభు యొక్క మాట విని తన దోణెను కొంచెం లోతుకి తీసుకొని వెళ్ళి అతడు వల విసరగా బైబిల్ చెప్తూ ఉంటుంది, అతడు విస్తారమైన చేపలను పట్టినవాడై ఉన్నాడు అని రాయబడుతూ ఉంటుంది. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రయత్నించాడు కానీ ఒక చేప పట్టలేకపోయాడు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి అతడు ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో, యేసు ప్రభు యొక్క మాటకు ఎప్పుడైతే గౌరవాన్ని ఇచ్చాడో, విధేయత కలిగి ఉన్నాడో, అతడు రాత్రంతా ప్రయాసపడిన ప్రయత్నించిన ఒక్క చేప పట్టలేకపోయాడు. కానీ యేసు ప్రభు యొక్క మాట మీద విశ్వాసం, నమ్మకం, విధేయత కలిగి వెళ్ళాడో విస్తారమైన చేపలను చూశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన ప్రయత్నాలు విజయము కాకపోవచ్చు, సఫలము కాకపోవచ్చు, విఫలమైపోవచ్చు, మన కష్టమంతా కూడా వ్యర్థమైపోవచ్చు. కానీ మన కష్టములో కూడా దేవుని సహాయం, మన ప్రయత్నములో దేవుని తోడ్పాటు ఎప్పుడైతే ఉంటుందో మన కష్టము కానీ మన ప్రయత్నము గాని ఏది కూడా ఏం కాలేదో తెలుసా? వ్యర్థము కాదు అని రాయబడుతూ ఉంటుంది. అంటే మన కష్టమైనా, మన బాధ అయినా, మన ప్రయత్నముల అన్నిటిలో కూడా ఎవరు తోడై ఉండాలో తెలుసా? దేవుని తోడై మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మన ప్రయత్నములన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? విజయముగా మారుతాయి. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, అక్కడ దరికి దోణెను తీసుకొని వెళ్ళటానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి అనంటే వ్యర్థమైపోయాయి అని రాయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. వ్యర్థమైపోయాయి, వ్యర్థమైపోయాయి. అక్కడ రాయబడిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈరోజు మన ప్రసంగంలో మాట్లాడుకోబోతున్నటువంటి మాట ఏంటంటే, ఈ కీడు
ఎవరి వలన సంభవించును. ఎవరికి, ఎక్కడ ఉన్నవారికి కీడు సంభవించింది అని అడుగుతున్నారో తెలుసా? వాడలో ఉన్నవారిని గూర్చి, వాడలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గూర్చి అంటున్నారు. ఇంత కీడు ఇంతమంది మనుషులకు ఎవరి వలన సంభవించిందో మనమందరము చీట్లు వేద్దాము రండి అన్నారు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ద్వారా కీడు సంభవించే పరిస్థితులు జరుగుతున్నాయట. వాడ రెండు కుటుంబాలకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఒకటి శారీరక కుటుంబానికి, లేక ఇదిగో భౌతికమైనటువంటి కుటుంబానికి. రెండు ఆత్మీయ కుటుంబానికి. ఒకటి వాడ నీ కుటుంబానికి సాదృశ్యం, రెండు వాడ నీ సంఘానికి సాదృశ్యం. నీ కుటుంబంలో నీవు ఉన్నావు, అది ఒక వాడ. వాడలో ఎంతమంది అయితే ప్రయాణిస్తారో అంతమందిగా నీవు ఈ లోకములో, లోక సముద్రములో ఒక కుటుంబముగా నువ్వేం చేస్తున్నావో తెలుసా? ప్రయాణిస్తూ ఉన్నావు. ఈ ప్రయాణములో ఈ వాడలో నీవు కూడా ఉన్నావు గనక, లేక ఈ కుటుంబములో నీవు కూడా ఉన్నావు గనక, ఈ కుటుంబములో సంభవించే కీడు, సంభవించే శ్రమ, సంభవించే నష్టం ఎవరి వల్ల సంభవించింది అని చీట్లీలు వేయగా అందులో ఒక్కని పేరు బయటకు వచ్చింది. అతడే యోనా అన్నది. పిల్లరా, ఈ పూట జాగ్రత్తగా వినండి. కుటుంబం అంట నాశనము ఒక్కడి వల్ల అయిపోతూ ఉంటదట. కుటుంబానికి కీడు ఒక్కరి వల్ల ఆ కుటుంబానంతటికి కూడా కీడు సంభవిస్తదట. ఒక్కని వల్ల ఆ కుటుంబానంతటికి కూడా నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటదట. ఎందుకని అనంటే కొన్ని పొరపాటులు, కొన్ని అవిధేయత కలిగినటువంటి పనులు చివరికి జ్ఞానము లేక, ఆలోచన లేక, తమ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ చివరికి దేవుడంటే భయం లేకుండా ప్రవర్తించేటటువంటి వారి జీవితాలలో ఏదో ఒక్కడు సంభవిస్తాడు. ఆ ఒక్కని వల్ల కుటుంబానంతటికి కూడా కీడు సంభవించే పరిస్థితులు. ఆకాను గురించి ఆలోచన చేస్తే, ఆకాను ఒక్కని వల్ల కుటుంబానంతటికి కీడు సంభవించింది, నష్టము సంభవించింది, మరణము సంభవించింది. ఆకాను ఒక్కడే తప్పిదం చేశాడు. ఆకాను ఒక్కడే దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. ఆకాను ఒక్కడే దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అతని ఒక్కని ద్వారా తన కుటుంబానంతటిని కూడా రాళ్లతో కొట్టి చంపారని బైబిల్ చెప్తూ ఉంది. ఒక్కని వల్ల కుటుంబానంతటికి శోభ, ఒక్కని వల్ల కుటుంబానంతటికి దుఃఖం, ఒక్కని వల్ల కుటుంబానంతటికి కన్నీరు, ఒక్కని వల్ల కుటుంబానంతటికి నష్టం, ఒక్కని వల్ల కుటుంబానంతటికి కూడా కీడు సంభవించే పరిస్థితుల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ ఒక్కడి వల్ల కుటుంబం బాధపడకూడదు. నీ కుటుంబం బాధపడటానికి నీవు కారకుడువు కాకూడదు. నీ కుటుంబం నష్టపరచబడటానికి నీవు కారకుడు కాకూడదు. నీ కుటుంబం కంట తడి పెట్టడానికి నీవు కారకుడు కాకూడదు. నీ కుటుంబం శోక సముద్రములో, కన్నీటి మయములో మిగిలిపోవటానికి నీవు కారకుడు కాకూడదు. అవసరమైతే కుటుంబాన్ని, మన జీవితాలను ఆశీర్వాదకరముగా మలుచుకోవటానికి ప్రయత్నించాలే తప్ప మన కుటుంబానికి మనం ఏం కాకూడదు తెలుసా? కీడు తెచ్చేవారిగా రాకూడదు. కీడు సంభవించేటటువంటి వారిగా, ఆ కీడుకు మనమే కారకులుగా మారకూడదు. ఈ వాడలో ఉన్న వారందరికీ కీడు ఎవని వల్ల సంభవించిందో తెలుసుకుందాము రండి అని
చీట్లీలు వేయగా అన్ని చీట్లీలో ఒక్కని పేరు బయటకు వచ్చింది, అతడు యోనా. అంటే దానికి అర్థం ఏంటి అనంటే, ఒక్కడు చాలండి కుటుంబానంతటిని నాశనం చేయడానికి అర్థం. ఒక్కడు చాలండి కుటుంబానంతటిని నష్టపరచటానికి. ఎంతమంది కుటుంబాల్లో ఇలాంటి దుఃఖం వినబడట్లే. కష్టపడుతున్నాం కానీ కష్టాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితిలో మా ఇంటిలో ఒకడున్నాడండి, నిలబెట్టలేకపోతున్నాడు. ఎంత ప్రయాసపడితే ఏముంది, ఎంత కష్టపడితే ఏముంది, ఎంత చెమటూరిస్తే ఏముంది, మేము కష్టపడేది ప్రయత్నించేది అంతయు కూడా ఏమైపోతుందో తెలుసా, వ్యర్థమైపోతూ ఉంది. ఎవరి వల్ల? ఒక్క వ్యక్తి వల్ల. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న కష్టమంతా నీ వల్ల వ్యర్థమైపోతుందా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి కష్టం, ప్రతి ప్రయత్నం నీ వల్ల వ్యర్థమైపోతుందా? నీ కుటుంబానికి నీవే ఒక ఆశీర్వాదకరముగా నిలవాలే తప్ప మన కుటుంబానికి మనమే ఒక కీడుగా, నష్టముగా మనము నిలవబడకూడదు. ఎవనికి శ్రమ సంభవిస్తుంది, ఎవనికి కీడు సంభవిస్తుంది, ఎవరు శ్రమను పొందుకుంటారు, అసలు శ్రమ ఎవరికి వస్తుంది అని అంటే, రండి దేవుని వాక్యంలో కొంచెం త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, దుష్టులకు శ్రమ. జాగ్రత్తగా వినండి. ఎవరికి శ్రమ కలుగుతుంది అనంటే, దుష్టునికి శ్రమ కలుగుతుంది అను. జాగ్రత్తగా ఈ పూట మనం ఆలోచన చేయవలసిన వారమై ఉండాలి. మనము ఎవరి వలె మారకూడదు అనంటే, దుష్టుని వలె మారకూడదు. దుష్ట ఆలోచనల వలె మనము మారకూడదు. ఎందుకు అనంటే, దుష్టుని ద్వారా దుష్టునికి ఏం కలుగుతూ ఉంటుందనంటే శ్రమ కలుగుతూ ఉంటుంది అను. రెండవ మాట విలాపవాక్యములు, విలాపవాక్యములు 3వ అధ్యాయం 16వ వచనములో రాయబడినటువంటి మాట. 5వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమ? ఎవరిని బట్టి శ్రమ కలుగుతూ ఉంటుంది? ఎవరిని బట్టి కుటుంబానికి లేక ఆ యొక్క ఉన్న ప్రాంతానికి కీడు సంభవిస్తూ ఉంటుంది అనంటే, ఒకటి దుష్టుని బట్టి శ్రమ కలుగుతూ ఉంది. రెండవది పాపము చేయువారిని బట్టి శ్రమ కలుగుతూ ఉంటుంది అన్నాడు. ఈరోజు మన జీవితాలలో ఏ పాపమైతే ఉంటుందో, దేవుడు ఎంచినది, దేవుడు మెచ్చినది, దేవుడు కోరుకున్నది మన జీవితంలో లేక, దేవుడు అసహించుకున్నది, దేవుడు వద్దనుకున్నది, దేవుడు దూరముగా ఉంచమన్నది ఒకవేళ మన జీవితాల్లో ఉంటే, అది ఎలా ఎంచబడుతుందో తెలుసా? పాపముగా ఎంచబడుతూ ఉంది. ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? శ్రమను కలుగు చేస్తూ ఉంది. ఎవరికి శ్రమ సంభవిస్తుంది? ఎవరి వల్ల శ్రమ కలుగుతుంది అంటే, ఒకటి దుష్టుని వల్ల, దుష్టునికి శ్రమ సంభవిస్తుంది అను. రెండు, పాపము చేయువాని వల్ల శ్రమ సంభవిస్తుంది, పాపము చేయువానికి. అంతేకాకుండా యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో
తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వారికి శ్రమ అన్నది. ఎవరికి శ్రమ అంట? ఒకటి దుష్టునికి శ్రమ. ఎవనికి శ్రమ అంట? రెండు పాపము చేయువానికి శ్రమ. ఎవనికి శ్రమ అంట? ఇదిగో తమామే జ్ఞానవంతులమని, మేమే బుద్ధిమంతులమని వారికంతట వారు తన ఆలోచనలో ఎంచుకున్న వానికి శ్రమ సంభవిస్తుంది, శ్రమ కలుగుతుంది అన్నాడు. ఈరోజు చాలా మంది ఇలాగే ఉంటున్నారు. నాకు నేనుగానే జ్ఞానవంతుణ్ణి, నాకు నేనుగానే బుద్ధిమంతుణ్ణి, నాకు నేనుగానే అన్ని ఎరిగిన వాడిని, నాకు నేనుగానే నేనే గొప్పవాడిని, నాకు నేనుగానే జ్ఞానవంతుణ్ణి, నాకు నేనుగానే బుద్ధిమంతుణ్ణి అని చాలా మంది తమ అంతట తామే ఆలోచన చేసుకొని ఏం కలుగుతున్నాయో తెలుసా? వారికి శ్రమ కలుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనకు మనగానే జ్ఞానవంతులమని అనుకోకూడదు, మనకు మనగానే బుద్ధిమంతులమని అనుకోకూడదు, మనకు మనగానే గొప్పవాళ్ళమని అనుకోకూడదు, మనకు మనగానే ఒక గొప్ప వ్యక్తులమని ఏ రోజు మనం అనుకోకూడదు. మనకు మనగానే గొప్ప జ్ఞానవంతులం, అన్నీ తెలిసిన వారమని మన ఆలోచనలో, మన ఎన్నికల్లో మనము తలంచుకోకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవనికి శ్రమ అంటే తమ ఆలోచనలో, తమ ఎన్నికలో తమకు తమగానే జ్ఞానవంతులమని, తమకు తమగానే బుద్ధిమంతులమని ఎంచుకున్న వానికి, తలంచుకున్న వానికి శ్రమ అన్నాడు. రోజు మనకు మనగానే జ్ఞానవంతులమని, బుద్ధిమంతులమని మనము తలంచుకోకూడదు. మనల్ని గూర్చి ఒకరు మాట్లాడేలే, మనము జ్ఞానవంతులమని మనకు మనం తలంచుకోకూడదు. మనల్ని గూర్చి ఒకరు మాట్లాడాలి, మనం బుద్ధిమంతులమని మనకు మనగానే తలంచుకోకూడదు. మనల్ని గూర్చి ఒకరు మాట్లాడాలి, మన విషయాన్ని లేక మనల్ని గూర్చి ఒక మాట పలకాలే తప్ప మనకు మనగానే గొప్పవారు అని తలంచుకోకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ఎవనికి శ్రమ, ఎవనికి కీడు, ఎవనికి నష్టము కలుగు చేసే పరిస్థితుల్లో అనంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, జాగ్రత్తగా మీరు వినాలి. యెహోవా వాక్కు ఇదే, లోబడినొల్లని పిల్లలకు శ్రమ అనుంది. ఎవరికి శ్రమ అంట? లోబడినొల్లని ప్రజలకు, లోబడినొల్లని పిల్లలకు. ఎవరికి లోబడినొల్లని పిల్లలకు తెలుసా? దేవునికి లోబడినొల్లని ప్రజలకు, దేవుని మాటకు లోబడినొల్లని ప్రజలకు, దేవుని యొక్క చెప్పిన మాటకు లోబడినొల్లని పిల్లలకు శ్రమ కలుగుతుంది, శ్రమ సంభవిస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎవరికి శ్రమ అనంటే లోబడినొల్లని పిల్లలకు శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. చాలా మంది జీవితాల్లో దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టిన వారిని ఏమంటామనంటే వీరు లోబడినొల్లని ప్రజలు అంటారు. దేవుని మాటను వినకుండా దేవుడు చెప్పిన మాటకు భిన్నముగా చేసేవారిని, వ్యతిరేకముగా చేసేవారిని వారిని ఏమంటామో తెలుసా? లోబడినొల్లని ప్రజలు అంటారు. యోనా కూడా అదే చేశాడుగా. యోనాతో దేవుడు ఏమన్నాడు? నినివేకు వెళ్ళు అన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తర్షీషుకు వెళ్ళాడు. అంటే యోనా లోబడి
నొల్లని వ్యక్తి. దేవుడు చెప్పిన మాటను అతడు పక్కన పెట్టాడు. ఆ తరువాత జరిగిన ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రమాదాలు యోనా జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇదిగో సముద్రములో నుండి ఏం చేస్తారు, వాడలో నుండి సముద్రంలోనికి పడివేస్తారు యోనాని. రెండవది, చేప వచ్చి యోనాని మింగివేసింది. ఇలా కొన్ని సంగతులు, కొన్ని సంఘటనలు యోనా జీవితంలో జరిగాయి. ఎందుకని అనంటే అతడు దేవుని మాట లోబడినొల్లని వాడిగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం రాయబడుతుంది, లోబడిని వ్యక్తులకు ఏం కలుగుతూ ఉందో తెలుసా? శ్రమ కలుగుతూ ఉంది. ఈరోజు దేవుడు చెప్పిన మాట గాని మనము వినకపోతే, దేవుడు చెప్పిన మాటకు గాని మనము లోబడకపోతే, లోబడిని ప్రతి ఒక్కరికి కూడా శ్రమ సంభవిస్తుంది. శ్రమ సంభవిస్తుంది. అందుకనే ఈరోజు మన జీవితాల్లో శ్రమ సంభవించకుండా ఉండాలి అనంటే మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? దేవుని మాటకు లోబడిన వ్యక్తులుగా బ్రతకటం నేర్చుకోవాలి. ఒకసారి మరొక వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఎవనికి శ్రమ అంటే, తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. తన్ను కలుగు చేసిన వానితో వాదించు వానికి శ్రమ. అంటే ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? సృజించిన దేవునితోనే, కలుగు చేసిన దేవునితోనే ఏం కలుగుతున్నాయో తెలుసా? వాదనలు కలుగుతున్నాయి. దేవునితో వాదన పెట్టుకునే వారు ఉన్నారు, దేవునితో గొడవ పెట్టుకునే వారు ఉన్నారు. వాదన అంటే ఏంటి? మనకు అర్థమయ్యే భాషలో గొడవ. వాదన అంటే అదొక గొడవ. అందుకని ఇక్కడ రాయబడుతూ ఉంటుంది, సృజించిన వానితో వాదించు వానికి శ్రమ అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనలను సృజించిన, మనలను కలుగు చేసిన, మనకు సృష్టికర్త ఉన్న దేవునితో మనకు వాదన ఉండకూడదు. ఒకవేళ దేవునితో మనకు వాదన ఉన్న ఎడల, మనలను సృజించిన ఆ దేవునితో మనం వాదన పెట్టుకుంటే, దేవునితో వాదన పెట్టుకున్న వానికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతూ ఉంది. శ్రమ కలుగుతూ ఉంది. సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా ఇదే పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితులు చూడగలుగుతున్నాం. దేవుని మాటను పక్కన పెట్టి, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేస్తూ, దేవునికి విరుద్ధముగా వారు ప్రవర్తించి, దేవునితో వారు చాలా రివర్స్ గా ప్రవర్తించినటువంటి వారై మారిపోయారు. చివరికి సొదొమలో ఉండే ప్రజలందరికీ ఏం కలిగిందో తెలుసా? శ్రమ కలిగింది. శ్రమ కలిగింది. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అగ్ని గంధకముల చేత వారందరినీ నాశనము చేశాడని బైబిల్ చెప్తూ ఉంది. ఇంకొక మాట దగ్గరికి రండి. యెషయా గ్రంథంలో ఈ మాట చదవం కదా. ఇప్పుడు హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వస్తే, వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు అన్న. ఎవనికి శ్రమ అనంటే, దేవుణ్ణి విసర్జించువానికి శ్రమ. ఎవరికట? విసర్జించటం అనంటే వద్దనుకోవటం, దూరం చేసుకోవడం. ఎవరికి శ్రమ అనంటే, హోషేయ గ్రంథంలో ప్రభు అన్నాడు,
వారు నన్ను విసర్జించి ఉన్నారు గనుక వారికి శ్రమ అన్నాడు. ఈరోజు ఎంతమంది అయితే దేవుణ్ణి విసర్జిస్తారో, దేవుణ్ణి వద్దనుకుంటారో, దేవుణ్ణి దూరం చేసుకుంటారో వారికి కలిగేది శ్రమ. మనం చాలా పర్యాయములు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. సమూయేలు మొదటి గ్రంథములో 7వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటే ఇశ్రాయేలీయులు సుమారు దేవుణ్ణి దూరం చేసుకొని, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవునికి దూరం అయిపోయి 20 సంవత్సరాలు వారి జీవితాల్లో కొనసాగుతూ వచ్చాయి. వారు దేవునితో సహవాసం 20 సంవత్సరాల నుంచి లేదు. వారు దేవుణ్ణి వద్దనుకుంటూ 20 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చేసారు. దేవుణ్ణి విసర్జించుకుంటూ 20 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చేసారు. వారి జీవితాల్లో చోటు చేసుకున్నది ఏంటో తెలుసా? బాధ, శ్రమ కలిగి బాధపడే పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలులు దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి దూరం చేసుకున్నారో, ఒకటి వారికి ఏర్పడింది, బైబిల్ చెప్తుంది, వారు బాధపడ్డారు అన్నది. రెండవది, వారు దుఃఖించేవారై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. మూడవది, వారు శత్రువులు, వారు కలిగిన వారై మారిపోయారని బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు దేవుడు లేకుండా బ్రతికే కుటుంబాల్లో ఇవే కనబడుతున్నాయి. ఒకటి దుఃఖం, 2 బాధ, 3 శత్రుత్వం. ఈ 3 ఎప్పుడు సంభవిస్తున్నాయి అనంటే దేవుడు లేకుండా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు, మనుషులకు సంభవిస్తున్నాయి. అందుకనే హోషేయ గ్రంథంలో ప్రభువు అన్నాడు, వారికి శ్రమ, వారు నన్ను విసర్జించునందున వారికి శ్రమ కలుగుతూ ఉంది అన్నాడు. వానికి శ్రమ, వారు నన్ను వద్దనుకున్నారు, వానికి శ్రమ కలుగుతూ ఉంటుంది అన్నాడు. ఈరోజు జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు గాని మనకు వద్దనుకొని గాని బ్రతుకుతే మన జీవితాల్లో శ్రమలే కలుగుతాయని ప్రభు అంటున్నాడు. ఎందుకని అనంటే దేవుడే కదా మనందరి జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని, ఒక క్షేమాన్ని కలుగు చేసేవాడు. మరి దేవుడే వద్దనుకుంటే సమాధానమైన, సంతోషమైన, నెమ్మదైన, ఆశీర్వాదమైన ఎవరండి మనకిచ్చేది? దేవుణ్ణి వద్దనుకుంటే ఎవరండి మనకు సమాధానాన్ని, నెమ్మదిని, సంరక్షణను మనకు దయచేసేది అని ఆలోచన చేస్తే, దేవుడు లేకపోతే మనకు మిగిలేది అంతయు కూడా దుఃఖము, నష్టము, బాధ, శత్రుత్వం అని బైబిల్ చెప్తూ ఉంది. అందుకని ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే వారికి శ్రమ కలుగుతూ ఉంది. ఎందుకని? వారు దేవుణ్ణి విసర్జించిన వారు అన్నారు. ఇంకొక మాట చదువుదామా? 9వ అధ్యాయం హోషేయ గ్రంథంలోనే 9వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసేదను, నేనే వారిని విడిచిపెట్టగా వాడికి శ్రమ కలుగును అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ? ఎవరి వల్ల ఈ శ్రమ సంభవిస్తూ ఉంది అనంటే, ఎవరినైతే దేవుడు విడిచిపెడతాడో వారికి శ్రమ. అక్కడ దేవుడు చాలా స్పష్టంగా హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, నేనే వారిని విడిచిపెట్టి తిని గనుక వారికి శ్రమ కలుగును అన్నాడు. నేనే వారిని విడిచిపెట్టేస్తాను. ఒక మాట చెప్పనా? దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. లోకంలో మనకెంతగానో బలాన్ని ఇచ్చేవారు, మనకెంతగానో చాలా సహాయపడుతున్నవారు, మనకెంతగానో ప్రోత్సాహకరంగా ఉండినవారు ఉన్న పాటున ఒకేసారి మనలను విడిచి మనకు దూరంగా ఉంటే ఎంతో బాధపడే సంఘటనలు, పరిస్థితులు చోటు చేసుకుంటాయి.
అయ్యో నాకు బలాన్నిచ్చి, అయ్యో నాకు ధైర్యాన్నిచ్చి, అయ్యో అన్ని విధాలుగా నాకు సలహాలు ఇచ్చి, నేనున్నాను అనుకొని ఒక భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నాతో పాటు ఉండి నడిచినటువంటి వ్యక్తి ఉన్న పాటునే నాకు దూరం అయిపోయాడే అని చాలా మంది ఆ వ్యక్తిని బట్టి బాధపడే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎందుకని ఆ వ్యక్తి దూరం అయిపోయాడు గనక మన జీవితాల్లో ఈ సలహా కానీ, ఈ ప్రోత్సాహం కానీ, ఈ మేలు చేసేవారు కానీ అయ్యో లేరే అనుకొని కుటుంబాన్ని బట్టి బాధపడతావు. నీవు ఎంతగానో ప్రేమించే వ్యక్తి, నీవెంతగానో ప్రేమించే కుటుంబం ఒక పర్యాయం దూరం అయిపోతే, ఒకవేళ నిన్నే వదిలిపెట్టేస్తే బాధపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఒక మాట జాగ్రత్తగా మీరు వినవలసిన వారై ఉండాలి. ఈ ఓషియా గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాసిన మాట ఏంటో తెలుసా? నేనే వారిని విడిచిపెట్టి తిని గనుక వారికి శ్రమ కలుగును అన్నాడు. అంటే ఎవరిని దేవుడు విడిచిపెడతాడో వారికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతూ ఉంది. అంటే దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు? మనం దేవునికి నచ్చితే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? మనము దేవునికి మెచ్చిన వారిగా, దేవుని దృష్టికి నచ్చిన వారిగా మనం బ్రతికితే దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? దేవుడు మనల్ని విడిచిపెట్టడుగా. దేవుని ప్రేమిస్తే మనల్ని విడిచిపెట్టడుగా. దేవుని మాట వింటే మనల్ని విడిచిపెట్టడుగా. అన్ని విధాలుగా దేవునితో మనము సహవాసము చేయగలిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టడుగా. మరి ఎప్పుడు మనల్ని విడిచిపెడతాడు అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, మనము దేవుని దృష్టికి విరోధులుగా, మనము దేవుని దృష్టికి పాపులుగా, మనము దేవుని దృష్టికి దోషులుగా, మనము దేవుని దృష్టికి అసహ్యులుగా, మనము దేవుని దృష్టికి మనము భయంకరమైనటువంటి అవిధేయత పరులుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టే పరిస్థితులు జోడు చేసుకుంటాయట. దేవుడు మనల్ని విడిచిపెడితే మనకు కలిగేదేంటో తెలుసా? శ్రమ కలుగుతూ ఉంది. మనల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టకూడదు. అందుకని భక్తుడు అంటాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. అయ్యా నీవు నన్ను పంపిస్తున్నావు, కానీ నీవు నాకు తోడై ఉండాలి అన్నాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడు మనల్ని విడిచిపెడితే శ్రమ, దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట నేను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ పూట ఈ మాటలు వినండి. మత్తయి సువార్త ముగింపులోకి వస్తున్నాను. 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ అన్నది. అభ్యంతరాలు, ఆటంకాలు, వ్యతిరేకతలు ఇవి రాక తప్పవు. కానీ ఈ అభ్యంతరములు ఎవని వలనైతే వస్తాయో, ఈ అభ్యంతరములకు కారకులు ఎవరైతే ఉంటాడో వానికి శ్రమ కలుగుతుంది అన్నాడు. ఇంకొక మాట, అదే మాటను లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అదే మాట స్పష్టంగా అక్కడ రాయబడుతూ ఉంది. 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ అన్నాడు. ఈ అభ్యంతరములు మన ద్వారా ఒక ఇంటికి అభ్యంతరం కలగకూడదు. మన ద్వారా ఒక సంఘానికి అభ్యంతరంగా మారకూడదు. మనమే ఒక సంఘానికి అభ్యంతరమును కలుగు చేసేవాడిగా, మన కుటుంబ
కుటుంబానికి మనమే అభ్యంతరమును కలుగు చేసేవారుగా మనం ఏం కాకూడదు తెలుసా? మారకూడదు. నీవు ఒకవేళ నీ ద్వారానే అభ్యంతరము కలిగిందనుకో, నీ ద్వారా ఆ అభ్యంతరము కలుగుని దానిని బట్టి నువ్వేమవుతున్నావో తెలుసా? శ్రమకు పాలైపోతున్నావు. అందుకని ప్రభు అన్నాడు, అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరములు రాక మానవు. కానీ ఎవని వల్ల అయితే అభ్యంతరములు వస్తాయో వానికి శ్రమ కలుగుతుంది అన్నాడు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సంఘానికి వస్తున్న నీవు నీ ద్వారా సంఘానికి అభ్యంతరం కలగకూడదు. నీ ద్వారా పరిచర్యకు అభ్యంతరం కలగకూడదు. నీ ద్వారా దేవుని పనికి అభ్యంతరం కలగకూడదు. రెండవది, కుటుంబంలో ఉంటున్న నీవు నీ ద్వారా నీ కుటుంబానికి అభ్యంతరం రాకూడదు. నీ ద్వారా నీ కుటుంబానికి లేకపోతే ఆటంకం అనేటువంటిది కలగకూడదు, అభ్యంతరాలు కలగకూడదు. ఒకవేళ నీ ద్వారా అభ్యంతరములు గాని వచ్చాయి అనంటే నీవే ఆ అభ్యంతరానికి కారకుడుగాను, నీవే ఆ అభ్యంతరానికి కారకురాలుగా ఉంటున్నావు గనక దేవుడు అన్నాడు, అభ్యంతరములు ఎవని వల్ల అయితే వస్తున్నాయో వానికి శ్రమ కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట ముగింపులో ఆఖరి మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అన్నారు, నా భుజం మీద ఒక భారం మోపబడి ఉంది. నా భుజం మీద ఒక భారం ఏంటి అనంటే స్వార్థ భారం. యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజానికి, యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు ఏ భారం పెట్టాడు అనంటే సువార్త భారం పెట్టాడు. సువార్త భారం పెట్టాడు. కానీ సంఘమునకు వస్తున్నటువంటి ప్రతి విశ్వాసి అనుకుంటున్నాడు, సువార్త చేసే పని నా పని కాదు, సువార్త చేసేటటువంటి పని నాదు కాదు, మా పాస్టర్ గారు చూసుకుంటారు, మా పాస్టమ్ గారు, మా సేవకుడు సేవకురాలు చూసుకుంటారు, లేక సంఘమునకు పెద్దలుగా నియమించబడిన వారు చూసుకుంటారు, సువార్త పని నాది కాదు అనుకొని చాలా మంది ఆదివారము శుక్రవారం కేవలం ప్రార్థనకు రావటం వెళ్ళటం మాత్రమే ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రపంచములో ఉన్న ప్రతి క్రైస్తవ సమాజములో ఉన్న ప్రతి విశ్వాసి మీద దేవుడు ఒక భారం పెట్టాడు. ఏంటి ఆ భారం అనంటే సువార్త భారం. నీవే అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారాలి. సేవకుడే సువార్తను ప్రకటించాలని కాదు, సేవకురాలే సువార్తను ప్రకటించాలని కాదు, సంఘ పెద్దలే సువార్తను ప్రకటించాలని కాదు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక భారం పెట్టాడు, సువార్తను ప్రకటించండి. సువార్త భారం మీ మీద పెట్టాను, సువార్తను ప్రకటించండి అని ప్రతి ఒక్కరి మీద దేవుడు భారం పెట్టాడు. నేను ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్కరూ కానీ ఆలోచన చేసుకొని, నిజమే కదా, దేవుడు నా మీద స్వార్థ భారం పెట్టాడు, నా మీద క్రీస్తును గుర్చినటువంటి ఆ రాజ్యము కొరకు కష్టపడేటువంటి ఒక భారం నా మీద పెట్టాడని ఆలోచన చేసుకొని గాని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళగలిగితే, ప్రతి ఒక్కరు కష్టపడగలిగితే ఈ పని కేవలం దైవజనుడిదే కాదు, ఈ పని కేవలం సేవకురాలదే కాదు, ఈ పని కేవలం సంఘ పెద్దలదే కాదు, ఈ పని
నా మీద కూడా ఉంది, ఈ పని భారం నా మీద కూడా ఉంది అని నీవు సువార్త భారము కలిగి దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగితే, ఒకటి అనేకమైన ఆత్మలు సంపాదించగలిగిన వ్యక్తిగా మారుతావు. రెండు, అనేక మంది ప్రజలు కొత్త వారు, నూతనమైన వారు దేవుని మందిరములో చేర్చబడిన వారుగా మారుతారు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా భుజం మీద భారం. ఏంటా భారం ఏంటో తెలుసా? స్వార్థ భారం. చాలా మంది కుటుంబాలు కొంత భారం ఉంటుంది. పిల్లలు పెంచాలి, పిల్లలను చదివించాలి, పిల్లల మీద ఒక భారం ఉంటుంది. ఈ పిల్లలు చదివించాము కదా అనుకొని ఒక భారం అయిపోయింది కదా అనుకుంటే ఇంకొక భారం వచ్చి పడుతుంది ఆ తల్లిదండ్రులకి. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి అనే భారం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భారం ఏం కలుగుతుందో తెలుసా? ప్రతి మనుష్యుడి మీద ఉంటుంది. కానీ ఈ పూట నేనేమంటానో తెలుసా? నీ భారమంతయు సులువుగా, తేలికగా నీ భారమంతయు తీసివేయబడాలి అని అంటే బైబిల్ చెప్తూ ఉంది, ఆయన యొద్దకు వచ్చి ఆయనను గూర్చిన వార్తను ప్రకటిస్తూ అనేక మంది ప్రజలకు నీవు వెళ్ళి అనేక మంది ప్రజలకు దేవుడి గురించిన వార్తను చాటి చెప్పి ఒక వ్యక్తి నీ ద్వారా రక్షింపబడటానికి కారకుడిగా మారితే దేవుడు సంతోషిస్తాడు, పరలోకము సంతోషిస్తుంది, దేవదూతలు సంతోషిస్తారు. ఆయన సంతోషిస్తే, ఆయన ఆనందిస్తే మన జీవితాల్లో ఒక మేలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు, ఒక గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నేను సువార్త చేయని ఎడల నాకు శ్రమ అన్నాడు. మనం ఏమనుకుంటామో తెలుసా? సువార్త అంటే ఇదిగో ఒక మై కట్టుకొని సంఘం అంతటితో 10 మందితో, 20 మందితో, 50 మందితో, 100 మందితో సంఘం అంతా కలిసి ఒక టీముగా కొన్ని గ్రామాలు, కొన్ని వీధులకు వెళ్ళి సువార్తను చెప్పితేనే అది ఒక సువార్త అని మనం అనుకుంటున్నాం, నీవనుకుంటున్నావు. కానీ సువార్త అంటే నువ్వు మై కట్టుకొని వీధులంటూ తిరిగి, మై కట్టుకొని గ్రామాలంటూ తిరిగి ఒక టీముగా వెళ్తే చేసేదే సువార్త కాదు. అది ఒక్కటే నువ్వు స్వార్థని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలిసిన దేవుని గురించి, నువ్వు ఎరిగి ఉన్న దేవుని గురించి మరికొంతమందికి, నువ్వు ఎరిగిన దేవుణ్ణి మరికొంతమంది ఎరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారుగా. రక్షింపబడిన నీవు, రక్షింపబడలేని ప్రజలు కొంతమంది ఉన్నారుగా. వారికి క్రీస్తు జననము, మరణము, పునరుద్ధానమును, పరలోకమును నీవు తెలిసినది వారికి తెలియజేయటమే సువార్త. హల్లెలూయా. నువ్వు అలా తెలియజేసినప్పుడు ఒకటి, ఒక వ్యక్తిని నరకము నుంచి తప్పించగలుగుతావు. రెండు, ఆ వ్యక్తి రక్షింపబడటానికి కారకురాలుగా మారుతావు. మూడవది, ఆ వ్యక్తి పరలోకం వెళితే నీవే ఆ వ్యక్తిని గూర్చి ఏం చెప్తావో తెలుసా? అయ్యా ఈ వ్యక్తిని నేనే సువార్త ద్వారా రక్షించానయ్యా, నువ్వు నా భుజం మీద పెట్టినటువంటి సువార్త భారం వల్ల నేను ఆ వ్యక్తిని రక్షించాను, ఎంతమందిని రక్షించానని దేవుని దగ్గర ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతూ ఉంటావు. అప్పుడు నా దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసురాలా, బల నమ్మకమైన మంచి దాసుడా, నేను నీ భుజం మీద పెట్టిన భారాన్ని నువ్వు నమ్మకంగా చేసావు గనక అని దేవుడు చెప్పి నీకు ఒక మంచి బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవనికి శ్రమ? దుష్టునికి శ్రమ కలుగుతుంది. ఎవనికి శ్రమ? పాపము చేయువానికి శ్రమ. ఎవనికి శ్రమ? తమకు తాముగానే నేనే జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి తలంచుకున్నవానికి శ్రమ. ఎవనికి శ్రమ? లోబడి నొల్లని ప్రజలకు శ్రమ. ఎవనికి శ్రమ? సృష్టికర్తతో వాదించువానికి శ్రమ. ఎవనికి శ్రమ? దేవుడు ఎవరినైతే విడిచిపెడతాడో వానికి శ్రమ. ఎవనికి శ్రమ? దేవుడిని ఎవరైతే విసర్జిస్తారో వానికి శ్రమ. ఎవనికి శ్రమ? ఎవని ద్వారా అయితే అభ్యంతరములు కలుగుతాయో వానికి శ్రమ. ఎవనికి శ్రమ అనంటే సువార్త చేయని వానికి శ్రమ. ఈరోజు ఇన్ని మాటలు విన్నాం మన జీవితాల్లో. మనము
శ్రమ కలగటానికి మనం కారకులం కాకూడదు. మన ద్వారా మన కుటుంబం కానీ మన సంఘం కానీ శ్రమల పాలు కావటానికి, నష్టపాలు కావటానికి, దుఃఖపాలు కావటానికి, కీడుగా మారటానికి మనం కారకులము కాకుండా ఉండాలి అని అంటే దేవుని మాట వింటూ ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆయన కొరకు జీవిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనలను బహు ధన్యకరముగా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని ముందు నడిపిస్తాడు. మనమందరం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము మన కుటుంబానికి, మనము మన సంఘానికి, ఇతరులకు మనమే ఒక కీడుగా మారకూడదు. చేతనైతే అనేక మంది ప్రజలకు మనము ఒక ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, మన ద్వారా వీరు ఆనందిస్తున్నారండి, మన ద్వారా వీరు సంతోషిస్తున్నారండి, మన ద్వారా వీరు నవ్వుతున్నారండి, మన ద్వారా వీళ్ళు మేలు పొందుకున్నారండి అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు నిలవబడాలి తప్ప, నా ద్వారా వీళ్ళు బాధపడుతున్నారండి, నా ద్వారా వీళ్ళు దుఃఖిస్తున్నారండి, నా ద్వారా వీరు కంటతడి పెడుతున్నారండి, నా ద్వారానే వీరు ఇలాంటి కష్టాల పాలైపోయారండి అన్నంత రీతిగా మన జీవితాలు మార్చుకోకూడదు. దేవుని కొరకు, దేవుని ప్రేమతో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం వింటూ ఆయన కొరకు ముందుకు కొనసాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించి కాపాడి బలపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.